ఒకరోజు నిశీధి రాత్రిలో దిక్కుతోచని వేళలో నడుస్తూనే ఉన్నాను. దారి తప్పి నడుస్తున్నానో సరైన దారిలోనే ఉన్నానో కూడా తెలియనే లేదు. ఆ సమయంలో ఎవరో నా చెయ్యి పట్టుకొని నడుస్తున్నారు. చెయ్యి పట్టుకున్న వాళ్ళు నన్ను నడిపిస్తున్నా నా మార్గం అగమ్యగోచరంగానే ఉంది. ఆ దారిలో కప్పలను తినే పాములెన్నో, జింకలను వేటాడే పులులెన్నో, కానీ వాటి బారిన పడకుండా నన్ను నడిపిస్తున్న అజ్ఞాత వ్యక్తి మాత్రం నన్ను వదలలేదు. క్రమంగా సరైన గమ్యానికి చేరుతున్నానన్న ధైర్యం వస్తుంది. ఉషోదయమై రవికిరణాలు పరచినట్లయింది. అప్పుడు చూశాను నన్ను నడిపించిన మనిషిని. అది నాలో దాగి ఉన్న ధైర్యమని, అది నన్ను నిశీధి నుంచి ఉషోదయం వరకు నడిపించిందని తెలిసింది. గమ్యం చేరిన సంతోషంతో మనసు ప్రశాంతంగా ఉంది.